క్యాన్సర్ వస్తుందని మనం ఎలా గుర్తించాం? అంటే బిఫోర్ నాట్ గోయింగ్ టు డాక్టర్ ఆర్ ఎనీ హాస్పిటల్స్ మనలో మనం ఎలా గుర్తించవచ్చు? మనకు అటాక్ అయింది అని ఏం సింప్టమ్స్ కనిపిస్తుంటాయి? క్యాన్సర్‌కి ఎప్పుడైనా సరే సింప్టమ్స్ అనేవి స్పెసిఫిక్‌గా ఉండవు. ఉండవు. అందుకే చాలా మంది లేట్‌గా ప్రెజెంట్ అవుతారు యెస్. యెస్. హాస్పిటల్స్‌కి గూడా. యెస్. హ్మ్. ఇప్పుడు ఎవరైనా సరే దగ్గొస్తే దాన్ని లంగ్ క్యాన్సర్ అనుకోరు. హ్మ్. కంటిన్యూయస్‌గా లూజ్ మోషన్సో లేకపోతే మోషన్‌లో బ్లడ్ పడితే ఎవరు దాన్ని పేక్ క్యాన్సర్ అని అనుకోరు. అవునవును. ఎవరు అనుకోరు. హ్మ్. సో జనరల్‌గా మనం ఒకవేళ హ్మ్. ఇన్ కేస్ క్యాన్సర్ అర్లీ అంటే ఒకవేళ క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి అంటే హ్మ్. ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక సిమ్టమ్ ఏదన్నా ఒక ఇబ్బంది స్టార్ట్ అయింది. అది రోజు రోజుకి పెరుగుతుంది. హ్మ్. హ్మ్. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు. హ్మ్. ప్రొలాంగ్డ్ టైం ఎక్కువ టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్‌కి కాఫీ స్టార్ట్ అయింది. హ్మ్. దగ్గు స్టార్ట్ అయింది. హ్మ్. నార్మల్‌గా దగ్గు ఎక్కువ రోజులు పట్టదు. ఒక వాడితే ఒక 1 వీక్, 2 వీక్స్‌లో 2 సెటిల్ వీక్స్. అయిపోవాలి అవును. వర్స్ట్ కేస్‌లో. హ్మ్. సో, ఒకవేళ పేషెంట్‌కి అటాక్ అయింది. దగ్గు రోజు రోజుకి పెరుగుతుంది. ఇంకా ఫ్లెమ్ రావడం అనేది అంటే హ్మ్. 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 ఫ్లెమ్ రావడం అనేది రోజు పెరుగుతుంది. ఇంకా దగ్గుతో పాటు తర్వాత తర్వాత మన స్వ అదే ఫ్లెమ్‌లో చిన్నగా రక్తం కనిపియడం హ్మ్. గాని, హ్మ్. లేకపోతే రోజు రోజుకి దగ్గుతో పాటు కొత్తగా ఆయాసం అనేది మొదలవ్వడం గాని, హ్మ్. ఛాతీలో నొప్పి మొదలవ్వడం గాని, హ్మ్. దాంతో పాటు బరువు తగ్గడం, ఆకలి తగ్గడం ఇట్లా హ్మ్. సింప్టమ్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటే హ్మ్. అప్పుడు డెఫినెట్‌లీ మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. అట్లా సింప్టమ్స్ పెరుగుతున్నాయి, లేకపోతే ఉన్న సింప్టమ్స్ ఇంకా సెటిల్ కావట్లేదు, హ్మ్. కొత్త సింప్టమ్స్, కొత్త ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు వెంటనే ఖచ్చితంగా వెళ్లి చూయించుకోవాలి. ఓకే. నెగ్లెక్ట్ ఓకే. చేయకూడదు. ఓకే. ఓకే. సార్ ఓవర్ వెయిట్ వల్ల గాని, ఓవర్ కొలెస్ట్రాల్ లోపల ఉన్నా గూడా క్యాన్సర్ అటాక్ అవుతుందని విన్నాను. ఇది నిజమా? ఓవర్ వెయిట్, ఒబెసిటీ హ్మ్. యాక్చువల్‌గా అంటే ఒకవేళ మనం ఈ ఇబ్బంది వల్ల క్యాన్సర్ వస్తుంది, ఈ ఇబ్బంది వల్ల క్యాన్సర్ వస్తుందని ర్యాంకింగ్ ఇచ్చుకుంటే గనక హ్మ్. ఒబెసిటీ వల్ల హ్మ్. క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఆ ర్యాంకింగ్‌లో గనక చూసుకుంటే అది ఆల్‌మోస్ట్ ఆల్ ఫస్ట్ 5లో ఉంటుంది. టాప్ 5లో ఓహ్ మై ఉంటుంది. గాడ్! ఓకే. సో, ఒబెసిటీ అంత లీడింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఓకే. క్యాన్సర్. ఓకే. సో, బేసిక్‌గా ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా గూడా హ్మ్. ఆహ్, నార్మల్‌గా ఇప్పుడు బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా గూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్‌కే గనుక ఫ్యాట్ హ్మ్. ఉంటే అది గనుక ఇట్లా ఈస్ట్రోజెన్‌గా హ్మ్. లేకపోతే అట్లా వాటికి అటు మారే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో, దానివల్ల ఇప్పుడు ఆహ్, ఆ హార్మోన్స్‌గా అట్లా మారే ఛాన్స్ హ్మ్. ఉన్నప్పుడు ఆ హార్మోన్స్ వల్ల ఈ హార్మోన్ డ్రివెన్ క్యాన్సర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే. ఓకే. సో, అట్లా. సో, ఐ మీన్ ఒబెసిటీ వల్ల క్యాన్సర్ అనేది హ్మ్, అంటే మల్టీ ఫ్యాక్టోరియల్. చాలా అంటే చాలా రకాలుగా ఒబెసిటీ వల్ల క్యాన్సర్ వస్తుంది. ఓకే. అయితే సార్ నేను ఇంకొకటి కూడా విన్నాను. అంటే లైక్ హెచ్ఐవి వచ్చినప్పుడు ఏదైతే మనకి మెడిసిన్స్ దొరకదు అని విన్నామో, లైక్ క్యాన్సర్స్‌లో గూడా కొన్ని క్యాన్సర్స్‌లో ఒక 12 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ నేను చూసాను. మార్నింగే చూసాను. అయితే చాలానే ఉన్నాయి. టంగ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ మల్టిపుల్ చూసాను. అయితే క్యాన్సర్ కొన్ని కొన్ని క్యాన్సర్స్‌కి అసలు మెడిసినే లేదు దానికి అనేసి వింటున్నాను. ఇట్ ఈస్ రైట్ వాట్? అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ దేనికి అసలు కాదండి. మన క్యాన్సర్‌లోనే వాట్ ఈస్ ద డేంజరస్ క్యాన్సర్? డేంజరస్ క్యాన్సర్ అనడం కంటే కూడా ఏ హ్మ్. స్టేజ్‌లో డేంజరస్ అనేది ఇంపార్టెంట్. యాహ్! యాహ్! సో, యాహ్! జనరల్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఇట్. క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా కూడా టిల్ స్టేజ్ 3 హ్మ్. థర్డ్ స్టేజ్ వరకు కంప్లీట్‌లీ క్యూరబుల్. హ్మ్. ఏ క్యాన్సర్ అయినా కూడా ఫోర్త్ స్టేజ్ అంటే హ్మ్. క్యూర్ అనేది కష్టం. కానీ కంట్రోల్ చేయొచ్చు. వి హుహు. కెన్ ప్రొలాంగ్ డెఫినైట్‌లీ మనం ట్రీట్మెంట్ ఇచ్చి డెఫినైట్‌లీ పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్‌ని హ్మ్. నార్మల్‌గా ప్రొలాంగ్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. ఇది ఫస్ట్ థింగ్. హ్మ్. సెకండ్ థింగ్ మీరన్నట్టు ఏ క్యాన్సర్ డేంజరస్ అంటే జనరల్‌గా థర్డ్ స్టేజ్ వరకు మనం క్యూర్ చేయొచ్చు. బట్ హ్మ్. కొన్ని క్యాన్సర్‌లు మనం క్యూర్ చేసిన తర్వాత నెలల్లోనే తిరిగొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. కొన్ని మళ్ళీ వచ్చే క్యాన్సర్‌లు ప్రయత్నం కూడా ఉంటుందా? మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే. కొన్ని ఓకే. క్యాన్సర్స్ ఖచ్చితంగా తిరిగొచ్చే అవకాశం ఉంటుంది నెలల్లోనే. ఓకే. కొన్ని క్యాన్సర్స్ మాత్రం జనరల్‌గా మనం ట్రీట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు రాకపోవచ్చు. హ్మ్. కొన్ని ఎప్పటికి రాకపోవచ్చు. కొన్ని క్యాన్సర్స్ మాత్రం చాలా సంవత్సరాల తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటుంది. హుహుహు. సో, అలా గనక చూసుకుంటే ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ హ్మ్. లేకపోతే ఈసోఫేగస్ అంటే మన ఫుడ్ పైప్. హ్మ్. ఈ 2 కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాయి. అంటే మిగతా వాటితో స్టమక్ ఈ హ్మ్. 3. హ్మ్. హ్మ్. ఈ హ్మ్. 3 కొంచెం మిగతా క్యాన్సర్‌లతో పోల్చుకుంటే కొద్దిగా అగ్రెసివ్‌గా ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ వచ్చి తగ్గిన తర్వాత కూడా మళ్ళీ తిరిగొచ్చే అవకాశం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. ప్యాంక్రియాస్, స్టమక్, యెస్. యెస్. ఈసోఫేగస్, లివర్ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్. హ్మ్. ఆన్ ద సేమ్ అపోజిట్ సైడ్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ గాని, లేకపోతే యాహ్! పేగు, కోలాన్ క్యాన్సర్ గాని హ్మ్. ఇట్లాంటి ఈవెన్ టిల్ స్టేజ్ 3 అయినా కూడా మీరు ట్రీట్ చేసిన తర్వాత తిరిగొచ్చే అవకాశం అనేది జనరల్‌గా చాలా తక్కువుంటుంది. సో, అలా కంపేర్ చేసుకుంటే ఇవి కొద్దిగా బ్యాడ్ క్యాన్సర్స్ అన్నట్టు. ఓకే. ఓకే. బట్ ట్రీట్మెంట్ అనేది అన్ని క్యాన్సర్స్‌కి ఉంది. సేమ్ ఉంటుంది. అన్ని క్యాన్సర్స్‌కి ఉంది. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హ్మ్. ఆపరేషన్, సర్జరీ, హార్మోనల్ థెరపీ అట్లా అన్నీ ఇచ్చి మనం డెఫినెట్‌లీగా అన్ని క్యాన్సర్స్‌ని తగ్గించుకోవచ్చు. కాకపోతే తిరిగొచ్చే అవకాశం అనేది వీటి కొద్దిగా ఎక్కువుంటుంది. ఎక్కువుంది. వీటి కొద్దిగా యెస్. తక్కువుంటుంది. యెస్. అంతే. రైట్. రైట్ సార్ మనం ఇందాక కీమోథెరపీ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ.
యాక్చువల్లీ ఇప్పుడు ఇదేంటంటే కీమోథెరపీ చాలా మంది చేపించుకుంటున్నారు. అసలు ఎందుకు ఇది యూజ్ అని కొంతమంది తెలియక, లేదంటే కొంతమంది మా సో అండ్ సో మా ఫ్రెండ్స్ చేయించుకున్నారు, లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ చేయించుకున్నారు. సో వి క్యాన్ ఆల్సో డూ. దానికి అసలు దేన్ని ఇది కాపాడగలుగుతుంది? కీమోథెరపీ అంటే దేని నుంచి కాపాడగలుగుతుంది? దీనివల్ల యూజ్ ఏంటి? డిస్‌యూజ్ ఏంటి? సో కీమోథెరపీ మెయిన్‌గా బేసిక్‌గా మనం చేసేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. హ్మ్. సో మనం ఏ రకమైన క్యాన్సర్‌లో అయినా సరే మనం కీమోథెరపీ అనేది వాడడం జరుగుతుంది. హ్మ్. సో కీమోథెరపీ వల్ల యూజెస్ అంటే డెఫినెట్‌లీ క్యాన్సర్ తగ్గడానికి, లేకపోతే క్యాన్సర్‌ని మనం పెరగకుండా ఆపాలన్నా, క్యాన్సర్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయాలన్నా మెడికల్ ట్రీట్మెంట్‌లో ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ ఆల్వేస్ కీమోథెరపీ. హ్మ్. సో నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ నేను కామన్‌గా నన్ను చాలామంది అడిగేది, సో కీమోథెరపీ చేయించుకుంటే ఎలా ఉంటుంది? సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? నెక్స్ట్ మాకు తెలిసిన వాళ్ళు చేయించుకున్నారు. సో వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. సో సేమ్ అది అట్లనే ఉంటుందా? హ్మ్. సో చాలా కామన్‌గా అడుగుతారు. హ్మ్. నేను ఇందులో ఒక 3 క్లారిఫికేషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, కీమోథెరపీ అనేది పేరుకి సింగిల్ వర్డ్. బట్ కీమోథెరపీ లోపల దగ్గర దగ్గర 200 నుంచి 300 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి మై గాడ్! కీమోథెరపీలో. అందరి పేషెంట్స్‌కి ఒకటే ఇంజెక్షన్ ఎప్పుడు ఇవ్వము. అంటే హుహుహు. టెక్నికల్‌గా ఒకళ్ళు చూసిన సైడ్ ఎఫెక్ట్, ఒకళ్ళు పడిన ఇబ్బంది ఇంకో పర్సన్ పడ్డు. పడ్డు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, జనరల్‌గా వాళ్ళు మాట్లాడేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి ఇదేందంటారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళకొచ్చిన క్యాన్సర్ వేరు, వీళ్ళకొచ్చిన క్యాన్సర్ వేరు. యెస్. యెస్. వాళ్ళకొచ్చిన ఏజ్ గ్రూప్ వేరు, వీళ్ళకొచ్చిన ఏజ్ గ్రూప్ వేరు. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ అందరి బాడీ ఒకేలాగా ఉండదు. ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కో బాడీ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి బేస్ లైన్‌లో వేరే డిసీజెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు పేషెంట్ ఎప్పుడు కూడా ఇంకో పేషెంట్‌తో కంపేర్ చేసుకోవద్దు. ఇది కంపేర్ చేసుకోవడానికి దిస్ ఈస్ నాట్ సంథింగ్ రేస్ కాంపిటీషన్ కాదు. యెస్. యెస్. సో ఇది ఐ థింక్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు చాలా మంది ఫస్ట్ అది ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించాలి. ఇంకొకటి థర్డ్ థింగ్, హ్మ్. కీమోథెరపీ చేసేటప్పుడు నార్మల్‌గా డోస్ అనేది ఆబ్వియస్లీ పేషెంట్ ఫిట్‌నెస్ బట్టి, పేషెంట్ ఏజ్ బట్టి, పేషెంట్‌కి ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కండిషన్స్ బట్టి, హ్మ్. వాటన్నిటి బట్టి డోస్ ఫిక్స్ చేస్తాం. హ్మ్. నిజంగా పేషెంట్ ఒకవేళ ట్రీట్మెంట్ ఇస్తే ఇబ్బంది పడతాడు, లేకపోతే పేషెంట్ గనక ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు నో వన్ విల్ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్. జనరల్‌గా ఓకే. ఎవరు ట్రీట్మెంట్‌కి వెళ్ళరు. అంటే ఓకే. డాక్టర్సే మేమే ప్రిస్క్రైబ్ చెయ్యము. ఓకే. మేమే వాళ్ళకి బెస్ట్ సపోర్టివ్ కేరో, లేకపోతే ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాకుండా సిమ్టమాటిక్‌గా వాళ్ళని అండ్ అది ఇబ్బంది నీడ్ లేదు పెట్టకుండా అంటే మీరివ్వరు. ఇవ్వం. ఓకే. మనం అంటే ఓకే. వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పడతారనుకుంటే, ఈవెన్ ఇఫ్ ద హ్మ్. ట్రీట్మెంట్ ఈస్ రిక్వైర్డ్, ఒకవేళ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి బెనిఫిట్ కంటే రిస్క్ ఎక్కువ ఉంది అనుకుంటే, హ్మ్. డెఫినెట్‌లీ మేము అన్ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, హ్మ్. అప్పుడు వాళ్ళకి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తాం. ఓకే. బాడీ కూడా సపోర్ట్ చేయాలేమో గదా చెయ్యాలి. డాక్టర్? హ్మ్. కంపల్సరీ చేయాలి. అవన్నీ మేము హ్మ్. అసెస్ చేసుకుంటాం. ఓకే. సో, ఐ థింక్ పేషెంట్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, యూ ప్లీజ్ స్టాప్ కంపేరింగ్ విత్ అదర్ పేషెంట్స్. అంటే మీరు యెస్. వచ్చినప్పుడు మీరు ఇంకోళ్ళతో కంపేర్ చేసుకొని రాకండి. హ్మ్. హ్మ్. మీరు ఫ్రెష్ మైండ్‌తో మీకు ఏం ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మాత్రమే కనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే. ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళతో ఇదైంది, అదైంది అని కంపేర్ చేసుకున్నప్పుడు అనవసరంగా యాంక్సైటీ పెరుగుతుంది తప్ప ఏముండదు. ఒక పేషెంట్ పర్స్పెక్టివ్‌లో అసలు ఇది మనకి కీమోథెరపీ నీడ్ అంటే మనం ఫస్ట్ డాక్టర్‌ని సంప్రదించాలన్న విషయం సంప్రదించాలి. క్లియర్‌గా చెప్తున్నారు. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి, కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. హ్మ్. కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడైనా కూడా 99 అట్‌లీస్ట్ 90-95% ఆఫ్ ద టైమ్ దోస్ ఆర్ రివర్సిబుల్. అండ్ ఓహ్! సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ జనరల్లీ అంటే మన కీమోథెరపీస్‌లో మేము మెడికల్ యాస్ ఎ డాక్టర్స్‌గా మాకు గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని గ్రేడ్ హ్మ్. చేసుకుంటాం. హుహు. సో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 వరకు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్‌గా అంటే నార్మల్‌గా వెంటనే నార్మల్ అయిపోతాయి. గ్రేడ్ 3 అనేది వచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది. మేబీ వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్‌కి సపోర్ట్ చేసేటట్టు వేరే మెడిసిన్స్ ఇస్తాం. హ్మ్. గ్రేడ్ 4 అన్నప్పుడు మనం నెక్స్ట్ సైకిల్ నుంచి మనం ఇంకా కీమోథెరపీ ఆపేయడం గాని, లేకపోతే డోస్ తగ్గించి ఇవ్వడం గాని ఇలాంటివి చేస్తాం. హుహు. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2లో ఉంటారు. కొంతమంది మాత్రం గ్రేడ్ 3కెళ్తారు. ఓకే. చాలా తక్కువ మంది మాత్రమే గ్రేడ్ 4కెళ్తారు. సో ఓకే. చాలా మంది పేషెంట్స్ ఏంటంటే ఆ లాస్ట్ అంటే ఆ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్‌ని చూసి తీసుకుంటే మాకు కూడా అలానే అవుతుందని చెప్పి చాలా మంది ట్రీట్మెంట్‌కి భయపడతారు. హుహుహు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ వల్ల ఇచ్చే కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి టెంపరరీ.